హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ఏపీ మద్యం కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల చుట్టూ తిరుగుతుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిట పెను శాపంలా మారుతున్నాడా? నిన్న సిట్టు విచారణ అనంతరం ఆయన వెల్లడించిన పేర్లు ఇప్పుడు వైసీపీ పీఠం కదిలేలా చేస్తున్నాయి. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ప్రకంపనలు దేనికి సంకేతం? మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరి మధ్య ఏమన్నా వైరం నెలకొని ఉందా? అవినాష్ రెడ్డి పేరు బయట పెట్టిన తర్వాత సజ్జలతో తనకున్న వైరాన్ని ఆయన బహిర్గతం చేసేశారు. పార్టీలో తాను నెంబర్ 2 కాదని 2000 పొజిషన్ కంటే దిగజార్చారని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటుగా 2014 నుంచి 2019 వరకు ఒంటి చేత్తో పార్టీని, సాక్షి ఛానల్ని రెండింటిని నడిపించానని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడలోని సిట్ కార్యాలయానికి హాజరైన విజయసాయిరెడ్డి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు సిట్ అధికారులు ఏమడిగారు? అరవిందో దగ్గర నుంచి 100 కోట్లు రుణం ఇప్పడానికి కావాల్సిన ఆవశ్యకత ఏముంది? ఇలాంటి వాటికి సంబంధించి సిట్కి విజయసాయిరెడ్డికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ని ఒకసారి వివరిస్తాను. ముందుగా విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి సంబంధించి సిట్ అడిగిన మొదటి ప్రశ్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నూతన మద్యం పాలసీకి సంబంధించి 2019 చివరిలో హైదరాబాదులోని విజయసాయిరెడ్డి ఇంట్లో తొలి సమావేశం, తాడేపల్లిలో రెండో సమావేశం జరిగాయా? వాటిలో ఎవరెవరు పాల్గొన్నారు? ఏ అంశాలపైన చర్చించారని సిట్ అడగడం జరిగింది. దీనికి విజయసాయిరెడ్డి నుంచి సమాధానం, ఈ 2 సమావేశాలు తన ఇంట్లోనే, అంటే హైదరాబాద్లో ఒక ఇల్లు, తాడేపల్లిలోని ఒక ఇల్లు, తన ఇంట్లోనే జరిగాయని, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అప్పటి ఎండి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. తాడేపల్లి విల్లాలో జరిగిన రెండో సమావేశానికి నాటి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అని చెప్పేసి రెండో క్వశ్చన్ని సంధించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారు ఆ సమావేశానికి రాలేదని విజయసాయిరెడ్డి బదులివ్వడం జరిగింది. ఈ మద్యం విధానం ద్వారా ఎంత మేర ఎవరు ముడుపులు వసూలు చేశారు అనే దానిపై ఈ సమావేశాల్లో చర్చించారా? సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి ఏం చెప్పారు? వాటి సంగతి ఏంటి? వాటి వివరాలు వెల్లడించాలని సిట్ కోరడం జరిగింది. మా ఇంట్లో జరిగిన 2 సమావేశాల్లో కేవలం మద్య విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడానని, ముడుపుల సంగతి తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ముడుపులు వసూలు చేశారు కదా, మొత్తం ఎవరికి అందాయి, ఎలా పంపించారని సిట్ ప్రశ్నించడం జరిగింది. ముడుపుల విషయం తనకు తెలియదని, ముడుపులు ఎవరు తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో, ఎంత తీసుకున్నారో తనకెలా సమాధానం తెలుస్తుందని, ఈ ప్రశ్నలన్నీ రాజ్ కసిరెడ్డిని అడగాలని విజయసాయిరెడ్డి వారికి తిరిగి ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరి రికమెండేషన్తో అరబిందో నుంచి ఆదాన్ డిస్టిలరీస్కి, డిక్టార్ కంపెనీకి 100 కోట్ల అప్పు ఇప్పించారు? నాటి ప్రభుత్వ పెద్దల, రాజకీయ నేతల, అధికారుల ఎవరి రికమెండేషన్తో మీరు ఈ పని చేశారని సిట్ విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మేము వ్యాపారం చేసుకుంటూ ఉంటాం, మా అరవిందో కంపెనీకి 100 కోట్లు అప్పు కావాలని చెప్పేసి రాజ్ కసిరెడ్డి నా వద్దకు రావడం జరిగింది. రాజ్ కసిరెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తీసుకొని రావడం జరిగింది. వారు ఉండగానే నేను అరవిందో ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. సో 12% వడ్డీకి 60 కోట్లు ఆదా నుంచి, డిక్టార్ నుంచి 40 కోట్లు రుణం ఇప్పించానని, ఈ అప్పు మళ్ళీ వారు తిరిగి చెల్లించేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రుణం వడ్డీతో సహా తిరిగి చెల్లించారా అని మళ్ళీ సిట్ ప్రశ్నించడం జరిగింది. 12% వడ్డీకి సంబంధించి 60 కోట్ల రూపాయలు ఇచ్చేశారని, 40 కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఇచ్చారని, వడ్డీకి సంబంధించి వివాదం నెలకొని ఉందని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా రాజ్ కసిరెడ్డి గురించి విజయసాయిరెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అతనిది చాలా క్రిమినల్ బ్రెయిన్ అని తెలియదని, ఇప్పుడు అతనికి ఎందుకు లోన్ ఇప్పించానా అని చెప్పేసి తాను బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించానని, దాని తర్వాత సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోమన్నానని, ఆఫ్టర్ దట్ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన పొలిటికల్ ప్రోటోకాల్ కూడా చూసుకోవాలని చెప్పేసి చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఇలాంటి బాధ్యతలు తనకి ఎందుకు అప్పగించానని ఈరోజు బాధపడుతున్నానని కూడా విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇదంతా బిగ్ బాస్కి తెలిసే జరుగుతుందా, బిగ్ బాస్ కనుసైగల్లోనే జరుగుతుందా అని మీడియా సంధించిన ప్రశ్నలకు దాటవేద ధోరణితో పాటు కౌంటర్లు కూడా ఇచ్చారు విజయసాయిరెడ్డి. బిగ్ బాస్ ఎవరో చెప్తే తాను కూడా సంతోషిస్తానని, బిగ్ బాస్ అనే పేరు ఎవరికి పెట్టారో మీడియా తనకు తెలియజేయాలని, పేరు తెలిస్తే దానికి నేను సమాధానం చెప్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయిరెడ్డి నిన్న జరిగిన విచారణ మొత్తం మీద చాలా కీలకమైన విషయాలను ఆయన సాక్షిగా
అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన విషయాలు ఆయన బయట కూడా చెప్పడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన సమాధానాలతో సిట్ సాటిస్ఫై అయినట్టు కనబడలేదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. మరోసారి విజయసాయిరెడ్డిని పిలిచి ఇంకా మరిన్ని లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని కూడా ఈసారి పిలిచింది సిట్. దీనికి సంబంధించి త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించబోతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం గండం పట్టుకుందా అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టులో ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం నుంచి కోల్పోయింది. అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కీలక నేత విజయసాయిరెడ్డి ఈ విషయాలన్నింటినీ బహిర్గతం చేసేందుకు శుక్రవారం నాడే సిట్ ముందుకి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. సో నాడు శుక్రవారం, నేడు శుక్రవారం. సో ఈ శుక్రవారం బెడద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పట్టుకుంది. సో నిన్న విజయసాయిరెడ్డి వెల్లడించిన పేర్ల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం డొంకంతా కదిలినట్లే అయింది. ఎందుకంటే సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఇలా కీలకమైన జగన్ కోటరీ మొత్తం పేర్లను ఆయన బహిర్గతం చేసేశారు. సో ఏ క్షణానైనా వీరందరూ జగన్ వైపు కానీ ఏలు చూపిస్తే జగన్ అరెస్ట్ తథ్యం అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ క్రమంలోనే సిట్ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా? జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మద్యం కుంభకోణంపై సిట్ విచారణ చేపడుతుందా? సిట్ అంతిమ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.